అందరికీ నమస్కారం. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం. గుర్తుపెట్టుకొని బెల్లంతో ఇలా చేస్తే బంగారు నగలు కొంటూనే ఉంటారు. మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు. అలానే ఇంకొకటి ఏమిటంటే కనుక బెల్లంతో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. బెల్లం పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది కాబట్టి బెల్లంతో మీరు ఏది చేసినా కానీ మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడింది. అందుకే మీరు ఈ బెల్లంతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి. చేసేసి ఫలితం అనేది పొందండి. వరలక్ష్మి వ్రతం రోజున ఇలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అంటే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శ్రావణ శనివారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని ఈరోజే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. దేవతగా వరలక్ష్మీదేవిని పూజిస్తాంటూ ఈరోజు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు మనకు లభిస్తాయని, పుణ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగా ఈ వీడియోలో చెప్పే విధంగా చేసుకోండి. అలానే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆ తర్వాత మనం కనుక గమనించినట్లయితే వరలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. వరాల తల్లి అంటే వరలక్ష్మి వ్రతం రోజున వరాల ఆ దేవతను పూజించుకుంటే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలండి, కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది. ఇంతటి శక్తి ఈ వరలక్ష్మి వ్రతానికి ఉంటుందన్నమాట. ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేసుకోవాలి. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారం కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవిని అంటే భక్తులు పూజిస్తే ఇంట్లో అడుగు పెడుతుందని ఒక నమ్మకం కాబట్టి ఇంటి గుమ్మాలకు కావచ్చు, గడపలకు కావచ్చు చక్కగా పసుపు రాసి కుంకుమలతో బొట్లు పెట్టండి. అలాగే ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలతో ఆ ముగ్గులో వేయండి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, బంతి పూలతో చక్కగా అలంకరణ చేసుకోండి. ఇల్లు కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత మీరన్నీ కూడా అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుందన్నమాట. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా పట్టు వస్త్రాలను ధరించాలి. కాళ్ళకు పసుపు రాసుకోవాలి, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవిలాగా అచ్చం అలానే ఉండేటట్టు తయారవ్వాలి. పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కట్టుకోవాలి, లేదంటే ఆకుపచ్చ రంగు చీరలైనా కట్టుకోవాలి, లేదా గులాబీ రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే చాలా మంచిది. ఇక మీ పూజా గదిని మొత్తం కూడా శుభ్రం చేయండి. మీ పూజ మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ మండపం అంటే ఎలా వేయాలి అంటే కనుక చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠ పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి పైన కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన అంటే కలశాన్ని ఏర్పరచుకోండి. అలా ప్రతిష్ఠించుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసే కలశం ఉంటుంది కదా, దానిని దైవంగా భావించాలి. కాబట్టి కలశాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. కలశం ఏంటంటే కనుక చెంబును కానీ లేదా ఒక రాగి చెంబును కానీ కలశాన్ని దైవంగా భావించాలి. అలాగే పసుపు రాసి బొట్టు పెట్టి కుంకుమలు, వక్కలు, రూపాయి బిళ్ళలు వేసి కలశం పైన ఏంటంటే కనుక మామిడి తోరణాలు పెట్టి కొబ్బరికాయలు పెట్టుకోవాలి. ఇలా కలశం పైన పెట్టే కొబ్బరికాయ అమ్మవారిలాగా భావించుకోవాలి. పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రాన్ని చుట్టి ఈ విధంగా ఏంటంటే కనుక కలశాన్ని తయారు చేసుకొని పీట పైన ప్రతిష్ఠించుకోవాలి. కలశం పక్కన అమ్మవారి చిత్రపటానికి లేదంటే అమ్మవారి విగ్రహానికి కానీ పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలు తయారు చేసుకోవాలి. అమ్మవారి ముందు పెట్టుకొని పసుపు కుంకుమలతో పూజ చేసుకోవాలి. ముందుగా చేసుకొని పూజించిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకోవాలి అన్నమాట. పసుపు గణపతి నమస్కారం చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతి కంకణం కట్టుకోవాలి. తోరణం అలాగే కట్టేసుకున్న తర్వాత ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని అందులో 5 పసుపు కుంకుమలు పెట్టేసి ఏంటంటే ఆ తోరణంగా అమ్మవారి పటం ముందు ఉంచాలి అన్నమాట. ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి, దీపారాధన చేసుకోవాలి. విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి గొంతులో కానీ లేదంటే మట్టి ప్రమిదల్లో
కానీ దీపారాధన చేసుకోవాలి. దీపం అంటే ప్రమిద అంటే ఏంటంటే కనుక బొట్లు పెట్టండి. అలాగే ఇది పనికి నమస్కారం చేసుకొని 2 అగరవత్తులను కూడా వెలిగించుకోండి. అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించండి. కనుక స్తోత్రం చదవడం ఫోన్లో రానివారు ఫోన్లో పెట్టుకొని కూడా వినవచ్చు. ఇలా కనుక చేసుకుంటే అమ్మవారి అంటే మనకు సంపూర్ణంగా పూజించుకున్నట్లయితే ఆ తర్వాత ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారిని పూజించండి. ఇక మీకున్న అంటే స్తోమతను బట్టి ఏంటంటే కనుక అమ్మవారికి ఒక పట్టు చీరను సమర్పించండి, లేదా ఒక రవిక మొక్కనైనా సరే సమర్పించండి. ఇక వరలక్ష్మి పూజలు ఏంటంటే తప్పనిసరిగా 5 నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి. పులిహోర, నానబెట్టిన శనగలు, పాలతో చేసిన బూరెలు, ఇలా 5 రకాల నైవేద్యాలు ఏంటంటే కనుక అమ్మవారికి నివేదన చేయాలి. అమ్మవారి ముందు నైవేద్యాన్ని పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్ళు చిలకరించాలి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక చివరిగా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రత కథను చదవండి. అమ్మవారికి మంగళహారతిని సమర్పించండి. పూజలో పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోండి. ఈ యొక్క వ్రతానికి ఏమిటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. వరలక్ష్మీదేవి అంటే వరలక్ష్మి వ్రత కథనం వింటే చాలా మంచిదండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అష్టలక్ష్మి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇంట్లో వ్రతాన్ని చేయండి. మీ ఇంటికి పిలిచిన ముత్తైదులో పిలిచి ఏంటంటే కనుక వాయనం అందించాలి. కనీసం ఒక 5 ముత్తైదుల కాళ్ళకు పసుపు రాసి బొట్లు పెట్టి వాళ్ళకి ఏంటంటే కనుక తాంబూలాన్ని ఇవ్వండి. వాయనంగా పసుపు కుంకుమలు, నానబెట్టిన శనగలు, అరటి పండ్లతో పాటు తాంబూలం ఇచ్చి వాయనం ఇవ్వాలి. మీ ఇంటికి వచ్చిన ముత్తైదుల్లో మహాలక్ష్మీదేవితో సమానంగా మీరు భావించాలి అన్నమాట. వాయనం అందించిన తర్వాత పూజా గదిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మీ ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా ప్రసాదంగా పంచండి. ఇలా ఏంటంటే కనుక ఆడవాళ్ళు కూడా అందరూ అమ్మవారి రూపంగానే భావించుకోవాలి అన్నమాట. ఇలా భావించుకొని మీకు స్తోమతకు తగ్గట్లు ఏంటంటే కనుక సింపుల్గా పూజ చేసుకుంటారు. నార్మల్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తారు. కొంతమంది ఏమిటంటే ధూపదీప నైవేద్యాలతో చేసుకుంటారు. మరి కొంతమంది ఏంటంటే కనుక ఉన్న దాంట్లోనే కనుక అడ్జస్ట్ అయ్యి చేసుకుంటారు కదా. ఎవరికి తోచినట్టు వారు చేసుకుంటే సరిపోతుంది. వరలక్ష్మి వ్రతం రోజున కనుక చిన్న బెల్లం ముక్క తీసుకొని కొంచెం అంటే ఆవు నెత్తిలో తీసుకొని ఆ బెల్లం పైన పోసేసి ఆ తర్వాత చిటికెడంత పచ్చకర్పూరం వేసి ఆ బెల్లాన్ని అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే మన దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోయి మనకు దైవానుగ్రహం ఉంటుంది కదండి. అలాంటి వారికి దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేదా అని మనం బాధపడతాం కదా. మన తలరాతను కూడా బాగుండదు. కొన్నిసార్లు డబ్బు అనేది రాక నరక చూస్తాం కదా. అలా మీరు కనుక అమ్మవారి పటం ముందు పెట్టిన దాన్ని స్వీకరిస్తే ఆ వరాల తల్లి వరలక్ష్మి తల్లి ఏమిటంటే మనకు వరాల చంద్రుని కురిపిస్తుంది. మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ ఇంట్లో తెచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది ఒకసారి ఆచరించండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.